నగర్ కల్లా మరికి మించిన వాళ్ళని చంపారు. మాటలు ఎవరు మాట అయినపోతే మాట స్టేట్మెంట్ లో వాళ్ళ పాపను మెన్షన్ చేయాలని ఏంటైనా తీసుకుంటా తీసుకోలేదు మళ్ళీ మేము మళ్ళీ లెటర్ మంచిగా రాసి ఇచ్చిన సార్. నిన్న టైపింగ్ చేసి నేను ఇచ్చొచ్చినాము. డైరెక్ట్ ఎస్ఐ సార్కి ఇచ్చా కూడా ఆ టైపింగ్ చేసిన పేపర్ అక్కడ లేనే లేదు సార్. మేము మొన్న నైట్ మా తమ్ముళ్ళకి కొట్టిందని మేము ఒక్కరోజు ఆ రోజు మొత్తం సగం మ్యాటర్ రాసి ఇచ్చినాము. అది ఒక్కటి మాత్రమే చూపిస్తున్నాడు. మేము టైపింగ్ చేయించిన మా పాప పేపర్ అయితే అక్కడ లేదు సార్. ఆయన చేతులే లేదు సార్. ఆ పేపర్ ఎటువైందంటే ఏమో చూసాలని మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ. ఆ పేపర్ చూపాను సార్. మీకు ఈ పేపర్ ఇచ్చిన కానీ మేము జిరాక్స్ తీసుకొచ్చి అసలు పేపర్ లేదమ్మా ఏడున్న పేపర్ అని మమ్మల్ని రివర్స్ అడుగుతున్నారు సార్. ఆ పేపర్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. పీడియాస్టిక్ ఎవరో స్పెషల్ పీడియాస్టిక్ ని కలుపుకుంటారు సార్. లోపలికి వెళ్దాం సార్. స్పెషలిస్ట్ దీని ఎంట్రీ ఎక్కడ? ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది ఇటు ఏంది? ముందుకు రండి బాబు. అరే పోస్ట్మార్టం అయింది మన కన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్లీ బేబీని తీసుకొచ్చినప్పుడు మార్నింగ్ 7:45 ఆ టైంకి నేను లేకుండా 7:45కి యాక్చువల్లీ బేబీని తీసుకొచ్చారు. బేబీని తీసుకొచ్చినప్పుడే రెస్పాన్స్ లేదు, ఇన్స్పిరేషన్ లేదు. పేషెంట్ కి ఎప్పుడైతే మార్నింగ్ తీసుకొచ్చారు వచ్చినప్పుడు మీరు ఫ్రీ ఉండండి సార్. కొద్దిగా జరగండి. మీరు డాక్టర్స్ వేరే వాళ్ళు ఉంటాయి. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ డాక్టర్స్ వేరే వాళ్ళు ఉంటే నేను యాక్చువల్లీ సీఎంఓ వర్క్ చేస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 7:30 ఆ టైంకి బేబీని తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అయింది కేసు. సో దానికి 7:45కి మనం చేసే ఏమైనా రిఫ్లెక్సెస్ ఉంటాయో ప్యూపుల్ డైలేషన్ కానీ రెస్పిరేషన్ కానీ అవన్నీ ఏం లేవు. సో ఆల్రెడీ డెత్ అయింది. మనం హిస్టరీ తీసుకున్నప్పుడు ఏమైందంటే 2 days బ్యాకే సంథింగ్ ఏదో విషయం ఇక్కడ జాతర ఉన్నప్పుడు ఏదో అమ్మని అండ్ సన్ని ఇంట్లో పెట్టేసి ఏదో గొడవ అయిందని అదైందని తెలిసింది. సో దాని తర్వాత మనకి పోస్ట్ మార్టం ఏమైందో అది ఆల్టర్నేటివ్ మనం మాట్లాడుతున్నాం. పోస్ట్ మార్టం అయిందా? అయింది మనకు కన్ఫర్మ్ లేదు. నేను డ్యూటీలో ఉన్నా. నేను వచ్చింది మార్నింగ్. కాలేదు సార్ పోస్ట్ మార్టం కాలేదా? నేను అది అయిందా కదా కన్ఫర్మ్ రిపోర్ట్ తీసుకురండి. పోస్ట్ మార్టం అయిందో లేదు మినిమం రిపోర్ట్ అని ఇవ్వండి సార్. పోస్ట్ మార్టం సూపరింటెండెంట్ ఉన్నాడా? సూపరింటెండెంట్ ఈ టైంలో ఫోన్ చేయండి. ఆగండి నేను చెప్తాలే కథ చెప్తా ఆగని. ఏమంటున్నారు సూపరింటెండెంట్ ఫోన్ చేయండి. కాలేదని మళ్ళీ కొత్త వాదం ఎందుకు? అది అయ్యింది, దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి. లేదు వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలిసి అర్థమవుతుంది లే. కానీ లోకల్ మీడియాని బట్టి రమ్మని ఇప్పుడు పోస్ట్ మార్టం అయిందా లేదా అది మనకు కన్ఫర్మేషన్ లేదు. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారా మీరు డ్యూటీలో? నేను మార్నింగ్ 11కి వచ్చా డ్యూటీకి. 11 నుంచి నేను ఎమర్జెన్సీ కేసెస్ చూస్తాను. ఈ రోజు ఏమైనా పోస్ట్ మార్టమ్స్ అయినా? అది మనకి సంబంధం ఉండదు. ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? పోస్ట్ మార్టం సంబంధించి కన్ఫర్మేషన్ అజిమ్ సార్ ఆర్ఎంఓ సార్ కాల్ చేస్తారు. అజిమ్ సార్ ఫోన్ చేసిందా? నీకు చేస్తాను. హలో సార్, స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ ఆన్ చేయండి. హలో సార్, ఇది స్పీకర్ ఆన్ చేయండి. డాక్టర్ గారు విశారదన్ గారు వచ్చారు. హలో సార్, అజిమ్ సార్. సార్ ఇది మార్నింగ్ బేబీది బ్రాడ్ డెడ్ వచ్చింది సార్. సార్ అది కేసుది ఏముంది సార్? అంటే మార్చిలో పెట్టిరంట. సో ఏజ్ ఎంత 2 months బేబీ సార్.
అదే మార్చరీలో పోస్ట్ మార్టం అయిందా లేదా అటాప్సీ అయిందని కన్ఫర్మేషన్ సార్. అది యాక్చువల్లీ ఎవరు వచ్చిండ్రు అది విశారదన్ గారు వచ్చారు, ఇంకా వివిధ కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని వచ్చినాయి. సంఘాలు అన్నీ వచ్చినాయి ఎమ్మెల్సీ అయిందా సార్. ఎమ్మెల్సీ అంతా రాసింది సార్. అందులో ఫీమేల్ చైల్డ్ అది మేల్ చైల్డ్ మెయిల్ మేల్ చైల్డ్ పాపన బాబు ఫీమేల్ వీళ్ళకి ఏం సస్పెన్షన్స్ ఏం సస్పీషియస్ ఏం లేదంటున్నారా వీళ్ళు? సస్పీషియస్ అని ఏది ఉంది సార్, కానీ కన్ఫర్మేషన్ లేదు. అది ఒకసారి మనం పోస్ట్ నేనే ఇప్పుడు కుల సంఘాలు వాళ్ళు వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి సస్పీషియస్ లేదంటున్నారా? ఏమన్నా ప్రాబ్లం లేదా వాళ్ళు పోస్ట్మార్టం ప్రాబ్లం ఉంది, కొట్టి చంపారు. పోస్ట్ మార్టం అయిందా కానీ అది ఒక్కటి చెప్పమంటే ఏం సార్ అంత నిజానం మాట్లాడుతున్నారు. పోస్ట్ మార్టం అయిందా లేదా అది కన్ఫర్మేషన్ కావాలి సార్. సార్ పోలీస్ తరఫు నుంచి ఇంక్వెస్ట్ వస్తే అప్పుడు పోస్ట్ మార్టం అవుతుంది. ఓకే సార్. పోలీస్ స్టేషన్ నుంచి మనకి ఏపీఎస్ కింద వస్తుంది, నాగర్ కర్నూలు సార్. నాగర్ కర్నూలు పిఎస్ నుంచి ఇంక్వెస్ట్ రాలేదు మనకి. ఓకే సార్. పోస్ట్ మార్టం చేయండి అని ఓకే సార్. వీళ్ళకి చెప్పు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ నుంచి ఇంక్వెస్ట్ తీసుకొని రమ్మని చెప్పి అప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. ఓకే ఓకే ఒక్క నిమిషం లైన్ లో లైన్ లో ఉండండి. మీ పేరు సార్ అబ్దుల్ అజీమా? నేను డాక్టర్ విశారదన్ మాట్లాడుతున్నా, BCS జేఏసీ. ఓకే సార్. ఇప్పుడు పోస్ట్ మార్టం అయిందా లేదా ఒకటే చెప్పండి. పోస్ట్ మార్టం కానీ నాకు ఇంక్వెస్ట్ రావాలి కదా పోలీస్ స్టేషన్ నుంచి. పోలీస్ స్టేషన్ నుంచి ఇంక్వెస్ట్ రావాలి. మీకు ఎవరమ్మా పోస్ట్ మార్టం అయ్యింది తీసుకుపోండి అని చెప్పింది ఎవరు? ఇంకా ఇంకెవరెవరు చెప్పారు? డిఎస్పీ కూడా వచ్చింది సార్, సిఐ సార్ కూడా వచ్చింది సార్, ముగ్గురు వచ్చింది సార్. ముగ్గురు వచ్చి పోస్ట్ మార్టం కాలేదా డాక్టర్ గారు, అజీమ్ గారు? పోస్ట్ మార్టం ఇంకా మనకి ఇంక్వెస్ట్ రాలేదు. ఇంక్వెస్ట్ వచ్చి ఉంటే అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం చేయమని ఎంక్వైరీ రాలేదా పోలీస్ స్టేషన్ నుంచి? బాడీ ఫోన్ బెదిరించారు వాళ్ళు. అనవసరంగా సస్పెన్షన్ అవుతారు మీరు కూడా. ఇది ఒక డేంజరస్ ఇష్యూ. ఆగండి, పైదాకా నేను ఇప్పుడే కంప్లైంట్ చేస్తా. ఇమ్మీడియట్ గా పోస్ట్ మార్టం చేసే పనిలో ఉండండి మీరు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదో బయటికి రావాలా పోస్ట్ మార్టం? ఏంటది? అయిందని చెప్తున్నారు, నాకు తెలియలేదు. ఓ ఎస్ఐ చెప్తున్నాడు మార్నింగ్ 11 అయిందని చెప్పి డెడ్ బాడీ తీసుకొని సరే నేను పైన కంప్లైంట్ చేస్తా, తర్వాత మీ సంగతి తర్వాత చూస్తానండి. ఓకే సార్. పాప పేరు పెట్టలే, మౌనిక అని చెప్పి. బేబీ ఆఫ్ మౌనిక సార్. మౌనిక. అవును సార్. ఒక పని చేయి, మన దగ్గర సిఎంఈ ఎవరు చేస్తారు? అటాప్సీ సార్. అడాప్ట్ ఎవరు చేస్తారు పోస్ట్ మార్టం? అది నేను కనుక్కుంటా సార్. ఎవరు డ్యూటీలో కృష్ణమూర్తి సార్ చేస్తాడు. చేసిందా లేదా కనుక్కో. ఇంకొకటి వీళ్ళతో మాట్లాడడం కన్నా యాక్చువల్లీ ఏం చేయాలంటే జాబర్ నైనా లేకపోతే వాళ్ళనైనా పిలిచి అడగాలి, ఏమమ్మా వీళ్ళు పోస్ట్ మార్టం అయిందా? ఓకే సార్. అయింది అంటే అప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లా కాదా, పోస్ట్ మార్టం అయింది సంగతి నీకు తెలియదు, ఇక్కడ ఉన్న డాక్టర్ కి తెలియదా? కాదు, పోస్ట్ మార్టం అయిందా అని అడుగుతున్నావు ఏంటి? అయిందా అన్న సంగతి నీకు తెలియదు, ఇప్పుడు డ్యూటీ డాక్టర్ తెలియదా? అన్వేష్ చెప్పండి సార్. ఒకసారి హెచ్ఓడిని అడుగు ఫోన్ చేసి. నేను ఎస్ఐ గారు సిఐ గారు ముగ్గురు వచ్చి చూసినప్పుడు చూస్తే శరీరం మొత్తం పరిశీలన చూస్తే ఎటువంటి మనకి బయటికి విజిబుల్ ఇంజురీస్ మనకేం కనపడలేదు. ఇంజురీస్ ఏమన్నా ఉండొచ్చు కదా సార్. రిపోర్ట్ మీరు ఇంజురీస్ ఏమన్నా ఉండొచ్చు కదా సార్. రిపోర్ట్ మీరు ఇవ్వండి, దాని ప్రకారం మేము బేస్ చేసుకుని కేసు చేస్తామని చెప్పాను. సరే సార్ అని పోస్ట్ మార్టం చేయించాం. అది రిపోర్ట్ వస్తే మనకు మరి అవలగాడు ఆర్ఎంఓ పోస్ట్ మార్టం కాలేదంటే పాగలగాడు వాడు మనిషా మన పోతా వాడు డ్యూటీ డాక్టర్ అసలు ఒక హాస్పిటల్ అసలు ఒక హాస్పిటల్
గోవర్ధన్ డాక్టర్ రాలేదు, నాకు తెలియదు. బాడీని హాస్పిటల్ పోస్ట్ మార్టం సింపుల్ అంటే విజిబుల్ ఇంజరీస్ ఏం లేవు. లేనందుకొరకు ఏం చేసిన వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద ఏదైతే ఇచ్చారో ఎవరెవరు పేర్లు ఇచ్చారో అందరి పేర్లు అందరికి బాధ క్లియర్ గా చెప్పండి. దీంట్లో ఏమి పొరపాటు ఏం లేదు, దీంట్లో ఎవ్వరం తప్పు చేయలేదు. ఆడ ఇన్సిడెంట్ అయింది సార్, చిన్న ఇన్సిడెంట్ అయింది కుమ్మేరులో జాతరలో, చిన్న ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయ్యి కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఏమైంది, వీళ్ళకేమో విజిబుల్ ఇంజరీస్ లేవు, వానికేమో తలకు ఇంజరీ, హెడ్ ఇంజరీ ఉంది. అదేమో 324 అంటే సింపుల్ ఇంజరీ అని అది చేసినాము. ఇవేమో మూగ దెబ్బలు ఉన్నాయి కదా, దీని కింద కోర్టు పర్మిషన్ పెట్టినాము. కోర్టు పర్మిషన్ పెట్టి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. 2 కేసులు చేసినాము. వీళ్ళ కేసు చేసినాము, వాళ్ళ కేసు చేసినాము. ఎవరు ఏం సెక్షన్స్ పెట్టిండ్రు? వాళ్ళకేమో సింపుల్ ఇంజరీస్ సార్, వీళ్ళకేమో కనపడని గాయాలు ఉన్నాయి కదా. కనపడని గాయాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మహిళ మీద నా కొడుకులు కొట్టిన దాని మీద ఏ సెక్షన్ పెట్టారు? సార్, మహిళల మీద 4 నేషనల్ లెవెల్ పోతుంది కేసు. ఒక మహిళల మీద, ఆడవాళ్ళ మీద లంజా లమిడి అని కొట్టుకుంటా విత్ వీడియోలు వచ్చినాయి. లంజా లమిడి అని కొట్టుకుంటా విత్ వీడియోలు వచ్చినాయి. లంజా లమిడి అని భయంకరంగా 4 గంటలు బూతులు మాట్లాడి ఆడోళ్ళ మీద బట్టలు చింపి కొట్టి ఆ రెడ్ల మీద మీరు పెట్టిన కేసు ఏంటో చెప్పండి. మీరు స్పాట్ లో లేరు కదా, డిఎస్పీ గారు ఎస్ఐ గారు ఎందుకు మాట్లాడలే? మీరు నోడిప్పండి. అదమ్మా ఎస్ఐ గారు ఎందుకు మాట్లాడలే? మీరు నోడిప్పండి. అదమ్మా మీరు మాట్లాడాలి కదా. వీళ్ళ మీద జరిగిన దాడి, మీ ఎంక్వైరీలో వీళ్ళ మీద జరిగిన దాడికి మీరు ఏం కేసు పెట్టిండ్రు? మధుకర్ రెడ్డి మీద, తుకారాం మీద, శ్రీనివాసరెడ్డి మీద ఏం కేసు పెట్టిరా సెక్షన్ చెప్పండి నాకు. మాకు పిటిషన్ బూతులు తిట్టి చేతులతో కొట్టిరని చెప్పేసి ఇచ్చిర్రు సార్. దాని మీద మీ ఎంక్వైరీ ఏం తెలియంది? అవును సార్, కోర్టు పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళకి రాయడం రాకపోవచ్చు పిటిషన్, మళ్ళా పిటిషన్ రాయమన్నారు. కానీ మరి మీ ఎంక్వైరీలో ఏం తెలియంది? మీ ట్రూత్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియంది? అంటే లేడీస్ మీద కొట్టిన దాని మీద సెక్షన్ పెట్టిందా? ఆడోళ్ళ బట్టలు చింపి కొట్టిన దాని మీద కేసు పెట్టిందా? లంజా లమిడి అని కొట్టిన దాని మీద కేసు పెట్టిందా? మీరు రెడ్ల చెంచాలా లేకపోతే పోలీస్ ఆఫీసర్లా? చెప్పండి. ఆ ఊరిని వెళ్తున్న రెడ్ల మోకాళ్ళ కింద చెంటాల్లో రెడ్ల మోకాళ్ళ కింద చెంటాల్లో బతుకుతారు అంటన్నా. ఏం పద్ధతి కాదు, ఏం పద్ధతి కాదు. ఆడోళ్ళ మీద దాడి జరుగుతుంది. తీసుకురండి. దిక్కు లేని శాఖలలో గుడిలోకి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారంటే ఆ రెడ్ల మీద వాళ్ళు వీళ్ళ మీద వచ్చి దాడి చేస్తే ఒక్క రెడ్డిని అరెస్ట్ చేయలే కదా, ఒక సెక్షన్ పెట్టలే కదా, పసి పాపను చంపితే ఇంతవరకు కేసు లేదు కదా. దేనికి చేస్తున్నా పని? దిక్కులేని పేదవాళ్ళైనా అంతవరకు ఉందా మీకు? అంతవరకు ఉందా కదా? ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి ఆడవాళ్ళ మీద దాడి చేసి నరికి చంపి పాపని కాలుతో, సినిమాలలో కూడా అంత ఘోరం జరగలేదే, కాలుతో ఫుట్బాల్ లాగా పాపని 2 నెలల పాపని 4 రెడ్లు కలిసి చంపితే రెడ్ల మీద కేసు లేదు, ఆడవాళ్ళని కొట్టితే కేసు లేదు, బట్టలు గుంజితే కేసు లేదు, లంజాలు అమ్మడే కేసు లేదు. 4 గంటలు కొట్టిన వీడియో ఉంది కదా మీ దగ్గర, 4 గంటలు కొట్టిన వీడియో ఉంది కదా. ఈ గణేష్ ఎట్లా కొట్టారు? వీళ్ళు కొట్టారు, పల్లీకి పోటీ కొట్టారు కదా. మా ప్రాణాలైనా అద్భుతం చేస్తాం సార్. మీరు ముందే చెప్తున్నారు, మీ అంతరాత్మ ప్రకారం మీ పై ఆఫీసర్స్ చెప్పుకుంటారా? ఇక్కడ ఈ ఉద్యమం ఒత్తిడి వచ్చిందని చెప్పుకుంటారా? మీరు 10 మందిలో ఇది ఏం చేస్తారో చేయండి, కేసు బుక్ చేయాల్సిందే. ఆ 4 రెడ్ల మీద అటెంప్ట్, మొత్తం మన వర్గం వాళ్ళ ముఠా ఏదైతే ఉందో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి. వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పారేయాలి. కానీ పదారికి పోదాం సార్, చెప్పండి. అట్లాగా సార్, అట్లాగా సార్. పోలీసులకి అదిగానా సిగ్గు శరం ఉందా అన్న? ఎందుకు రెడ్లను అరెస్ట్ చేయట్లేదన్నా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదన్నా? మీరు ఒక డిఎస్పీ పోలీస్ హోదాలో ఉండి వాళ్ళను పాపం చంపి ఆడోళ్ళను కొట్టి ఇంతమందిని కొట్టినా వాళ్ళని రెడ్లను ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదన్నా? రీజన్ ఏంటి? ఎవరు నెత్తురు కూడా తింటారో నాకు అర్థం కావట్లే. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కారణం ఏంటి? వాళ్ళు భువ జరగకుండా పొద్దు నుంచి 2 రోజులకి భువ నీళ్లు పనిచేసి కూర్చుంటే వీళ్ళకి దిక్కు లేదు, ఉల్టా వీళ్ళ మీద కేసు చేయడానికి పోయినరు.
వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకటే రీజన్ చెప్పండి. వీళ్ళ కోర్టు నుంచి ఎందుకు పోతారు? వాళ్ళని సంకలన చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి ఎందుకు పోలీస్ స్టేషన్ చేయలేదు? ఎందుకు రిమాండ్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు పోలీసులకు సిగ్గు సర్వం లేకుండా ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోతారు? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోవట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ మీద ఒత్తిడి ఏంటి? అసలు కారణం ఏంటి? అసలు ఇంత బాహాటంగా, ఇంత దుర్మార్గమా? నీకు కుటుంబాలు లేవన్నా? నీకు భార్య పిల్లలు లేవన్నా? పిల్ల 2 నెలల పాపం చంపిండ్రు. ఆ రెడ్లను అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు బ్రదర్ మీది? దేనికి యూనిఫామ్ అంటారు మీది? మీ డ్యూటీ దేనికి? మీ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రీజన్ చెప్పండి ఒకటి. కారణం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది రాష్ట్రం అంతా అతిపెద్ద ఉద్యమం అయింది సార్. చివరికి పోలీసులు మొత్తం సస్పెన్స్ కావాల్సి వస్తుంది. మీరు మర్యాదగా పోయి మీ పోలీస్ అధికారులతో మాట్లాడుకుంటారో, ఎవరితో మాట్లాడుకుంటారో వాళ్ళని ఇమీడియట్ గా 8 మందిలో వాళ్ళని ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తోచిపారండి. మర్డర్ కేసు అటెంప్ట్ పెట్టి సెక్షన్స్ పెట్టి వాళ్ళని తీసుకుపోయి ఏమని చెప్తున్నాను ఈ సందర్భంగా. లేదు సార్, లేదు సార్, అసమర్థుల్లాగా ఉన్నారు మీరు. లేదు సార్, ఇన్సిడెంట్ జరిగి 2 days అయింది సార్. ఆ ఇన్సిడెంట్ బాడీ ఎందుకు చేయట్లేదు సార్? పోస్ట్ మార్టం అన్నారు. చెప్పలేదు మేము. అదే గ్రామంలో ఒక తెలుగు కులానికి సంబంధించిన అతను కూడా సేమ్ ఇదే రెడ్డి ఆ రోజు కూడా దాడి చేస్తే ఉరేసుకొని చచ్చిపోయింది. వాళ్ళకున్నంత మతం ఎవరికి లేదా గ్రామంలో, ఎందుకో తెలియదు. మరి వాళ్ళ దగ్గర చేసినాము. నేను క్లియర్ గా చెప్తున్నా, బాడీ మీద ఎటువంటి ఇంజరీస్ మనకు కనపడలేదు. నేను అనుమానాస్పదం అంటే ఒక క్రైమ్ బుక్ చేయడానికి ఇదేనా సార్ మీకు కొలమానం? సబ్మిషన్ సార్. బాడీ మీద ఏం లేదనేదే కొలమానమా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది సార్ ప్లీజ్. మనము అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినాము. డాక్టర్ గారు ఒపీనియన్ వచ్చిన తర్వాత వస్తే రిపోర్ట్ లో వాళ్ళు ఏమిస్తే దాని ప్రకారం 100% చేస్తాం సార్. ఎఫ్ఐఆర్ తీసుకురండి. ఏం సెక్షన్ పెట్టారు అమ్మా? బాడీతో ఆగండి చెప్తా. బాడీ ఇవ్వకుండా ఎవరు కుట్ర చేస్తున్నా కదా? ఒకసారి మీరు పోయారండి లోపలికి పోయారండి. బాడీ ఇప్పియండి, బాడీ ఇప్పియండి. మాట్లాడండి సార్, మరి మాట్లాడండి. ఎందుకు ఎట్లా బాడీ సచ్చిన సవాలు కూడా తల్లికి అది కాదు సార్, అది లేకుండా వీడు చేయలేదు. అది పట్టుకుంటే ఎక్కడికైనా వాళ్ళ సంబంధించిన పెద్ద మనుషులు రావద్దా? వాళ్ళ సంబంధించిన పెద్ద మనుషులు రావద్దా? మీరు వచ్చినాక ఇప్పుడే రిపిస్తాం. మరి అదే నా కోసం వెయిట్ చేశారు సార్. నేను వస్తున్నానని బాడీ నేను వచ్చినా తీసుకుంటామని వెయిట్ చేసింది తల్లి. నా కోసం 2 గంటలు నేను హైదరాబాద్ వచ్చిందాక వాళ్ళు ఆగిండ్రు. బాడీ తీసుకొని ఒకటి ఒక చిన్న విషయం మీరు
అర్థం చేసుకోండి. బాడీ మేము ఇస్తామనే చెప్పినాం. మీరు వచ్చినాకనైనా ఇస్తాము, ఇప్పుడైనా ఇస్తాం, ఎప్పుడైనా ఇస్తాం. బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సిన బాధ్యత మా మీద 100% అప్పచెప్తాం. సార్ రిపోర్ట్ వచ్చినాక మేము 100% ఎవరన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన దాకా చంపినోడిని దాడి చేసిన అరెస్ట్ చేయరు, కేసు బుక్ చేయరు. ఏమన్నా భూమి మీద సార్ మీరు చెప్పేది? అట్లాగా సార్ నాకు అర్థం కావట్లే. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన దాకా వాడిని అరెస్ట్ చేయరా? వాడి మీద సెక్షన్ పెట్టరా? మీరు డిఎస్పీ కానిస్టేబుల్ సార్? నాకు అర్థం కావట్లే. అర్థం చేసుకుంటలేదు సార్, మేము చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఏం అర్థం చేసుకోవట్లే? ఒకటి మీరు పబ్లిక్ ఉన్నారని మాట్లాడకండి. ఎవరు ఎవరు మాట్లాడకండి. మీరు చేసే పని చెప్పలేదు సార్. వీళ్ళకి భద్రత ఉందా? వీళ్ళు ఆ ఊరు పోతారా? వాళ్ళు దాడి చేసిండ్రు, బిడ్డలు చంపిండ్రు. వాళ్ళు ఆ ఊరికి పోకుండా భద్రత లేదు, సెక్యూరిటీ లేదు, కనీసం టికెటింగ్ లేదు, పోలీస్ సెక్యూరిటీ లేదు, వీళ్ళకి భూమ లేదు, నీళ్లు లేవు. 3 రోజుల నుంచి ఆ ఊరికి పోవడంలో వీళ్ళకి సెక్యూరిటీ లేదు, ఆ ఊరికే పోయే పరిస్థితి లేదు. కానీ ఇంతవరకు అరెస్ట్ చేయాలి. వాడు బాగా ఆ ఊర్లో తిరుగుతాడు, పులిలాగా తిరుగుతాడు. ఏస్ కొట్టిన వారి సాగరాలను కొట్టా ఏం పీక్కుంటో పీకో అని వాడు అక్కడ కూర్చోన్నాడు. వాడు వాట్సాప్ లో మెసేజ్ పెడతాడు, భయపడిస్తున్నాడు. మీడియా మిత్రులారా, పోలీసులు ఇంతమంది ఉన్నారు, ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయట్లే, ఒక్క రెడ్డిని అరెస్ట్ చేయట్లే. సిగ్గు శరం ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఒక పాపను చంపి 4 ఆడవాళ్ళని గాయపరిచి ఒక కొడుకును కొట్టి చంపి 6 గంటలు కొట్టినా, పాపాన్ని చంపినా, ఆడల జాకెట్లు చింపినా, లంచముండని తిట్టినా పేద శాఖలో బీసీలు కాబట్టి ఆ రెడ్ల భూస్వామిని ఒక్కరిని అరెస్ట్ చేసే దమ్ము లేదు. నీకెందుకు యూనిఫామ్ అంటదా? నీకు దేనికి యూనిఫామ్ అంటదా? నెత్తురు కూడా తింటారు రాడు అని అడుగుతున్నా నేను. పబ్లిక్ ని చూసేది నా పబ్లిక్ నీకు తెలుసా? నా 20 ఉంటామని తెలుసా? ఏం మాట్లాడుతున్నా? చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి. చేసిన తర్వాత డాక్టర్ రిపోర్ట్ రావడం ఆలోచన వచ్చిన తర్వాత 100% యాక్షన్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఆ లొల్లిల్లే కదా పసిపాప జరిగిందని ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు సార్? ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి. వీళ్ళ కొట్టింది కూడా కేసు చేసినాం సార్. ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు? లోకల్ ఉన్నారా? కలవలేదు. లోకల్ ఉన్నారా? ఒక 4 ఎప్పుడు నాకు ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురండి సార్. ఎవరు హౌస్ ఆఫీసర్ ఎవరు? ఎస్హెచ్ఓ ఎవరు? ఎఫ్ఐఆర్ కాపీలు ఏమన్నా మిమ్మల్ని ఎస్ఐఆర్ కానీ ఇట్లా ఏది ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురండి. ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురా. వీళ్ళకి ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ రెడ్లు పోలీసులకి ఫోన్ చేసి మీరు అరెస్ట్ చేయొద్దు, మీకు ఏదైనా మేము చూసుకుంటాం, వాడు ఎవరొచ్చినా మేము చూసుకుంటామని ఈ రెడ్లు మొత్తం కలిసి పోలీసులకి కమ్యూనికేషన్ అయి మీరు అరెస్ట్ చేయొద్దని వీళ్ళ మీద ఒత్తిడి తెస్తారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ రెడ్లంతా కలిసి పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారు అరెస్ట్ చేయొద్దని. కానీ వాడు అరెస్ట్ అయ్యేంత వరకు కదలొద్దు ఇక్కడి నుంచి మిత్రులారా. వాళ్ళు 4 రెడ్లు అరెస్ట్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదవద్దు. మొత్తం బీసీ సమాజం, సాకలి సమాజం, సాకలి కులం, ఒక సాకలి తల్లికి ఇంత ఘోరమైన దాడి జరిగింది. సాకలి కులం అంతా సాకలి ఐలమ్మల్లాగా కర్ర తీసుకొని బయలుదేరితే గానీ వాడు అరెస్ట్ చేయడు. ఇప్పుడు ఆ విధంగా బయలుదేరారు రాష్ట్ర వ్యాప్తంగా సాకలి మిత్రులారా, సాకలి సోదరులారా, బీసీ సోదరులారా, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు రావాలి, వీళ్ళకి సానుభూతి తెలియజేయాలి. ఇలాంటి ఘోరమైన దాడి నాకు తెలిసి కూడా ఇంతవరకు చరిత్రలో ఎవడూ చేయలే. ఇంత దాడి పాపని కాలుతోటి గుద్ది పాపని చంపేయడమా? ఇది ఉన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా? 2 నెలల పాపని కాలుతోటి గుద్ది కాలుతోటి తల్లి చంపడమా? పాపని 4 ఆడవాళ్ళ జాకెట్లు చింపి కొట్టి చంపడమా? కొడుకుని తన్నడమా? ఇంతవరకు రూమ్ లో తలుపులేసి కొబ్బరికాయలు కొట్టారు, రూమ్ లో టెంకాయలు కొట్టారు, రూమ్ లో పడేసి వీళ్ళు ఇచ్చే కాగితం కూడా తీసుకోలేదంటే ఏమిటి దుర్మార్గం? ఇంత భయంకరంగా ఉంటుంది అసలు ఎక్కడన్నా? ఇది కేవలం రెడ్డి రాజ్య కండ కావరంతో చేస్తారు ఈ పని. ముఖ్యమంత్రి అండ చూసుకొని చేస్తారు ఈ కండ కవరం పని. సిగ్గు సరే ఉంటే పోలీసులు వెంటనే ఆ రెడ్లను తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలం.
ఈడ పట్టుకొని పోతే ఇంకో కడ అరెస్ట్ చేస్తాం, ఇంకో కడ ధర్నా చేస్తాం. ఇక్కడ హాస్పిటల్ పోతే పోస్ట్ మార్టం అయిందని ఒకడంటాడు, కాలేదంటాడు, డెడ్ బాడీ ఇయ్యడు ఇంతవరకు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవం ఉన్నటువంటి బీసీలంతా కదలి రావాలి. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేయాలి. వీళ్ళకి న్యాయం జరపడమే బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమానికి ఆత్మగౌరవం తెలియజేస్తూ, చాకలి సోదరులారా, చాకలి మిత్రులారా, మన సొంత కులానికి సంబంధించినటువంటి ఒక పసి గుడ్డును చంపారు. ఇంత దుర్మార్గమా? కాలుతోటి తన్ని చంపడం ఆ పాపని. నిద్ర పడుతుందా ఎవరికన్నా అసలు? ఇది మనసున్న మనుషులు ఎవరైనా, మానవత్వం ఉన్నవాడు ఎవరైనా ఈ ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని అరెస్ట్ అయిన దాకా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నా. ఎవరు సంకల్పించాడు? అరెస్ట్ చేయాలని రెడ్లని వెంటనే అరెస్ట్ చేయాలి, రెడ్లని వెంటనే అరెస్ట్ చేయాలి, రెడ్లని వెంటనే బాధితులైన చాకలి సోదరులకి రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలి. బాధితులైన చాకలి మిత్రులకి రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలి. నిందితులైన రెడ్లని వెంటనే నిందితులైన రెడ్లని వెంటనే నిందితులైన రెడ్లని వెంటనే ఇప్పటికే అమ్మా పసి బిడ్డని పోగొట్టుకున్నది. 4 ఆడవాళ్ళని కొట్టారు, 4 ఆడవాళ్ళని కొట్టిండ్రు, పసి బిడ్డని చంపిండ్రు. మాకు న్యాయం చేయమని ఆ పాప తల్లే ధర్నా చేస్తుంది. మళ్ళీ మీరు పాపను అరెస్ట్ చేయడానికి మీరు వస్తే మీ అంత పాపాత్ముల భూమి మీద ఇంకోటి ఉండడు. అమ్మా పోలీసులు చెప్తున్నా, మహిళా పోలీసులు చెప్తున్నా అమ్మా, వాళ్ళ కన్న బిడ్డను చంపారు, 2 నెలల పాపని. నా బిడ్డను ఎందుకు చంపారు? నా బిడ్డను చంపిన అరెస్ట్ చేయమని పాప తల్లి కూర్చున్నది ధర్నాకి. మళ్ళీ తల్లిని అరెస్ట్ చేయాలని మీరు వచ్చారు. మీరు గాని అరెస్ట్ చేస్తే దానికన్నా చచ్చిపోడున్నాయమ్మా. అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఒకవేళ ఈ పాపను అరెస్ట్ చేస్తే, ఈ తల్లిని గాని మీరు అరెస్ట్ చేస్తే ఎక్కడైనా ఉంటుందా? అమ్మా మీరు బిడ్డను పోగొట్టుకున్నారు, నా బిడ్డను చంపినోడు ఎవడో వాడిని అరెస్ట్ చేయమని కూర్చున్నారు. ఆ తల్లిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ పోలీసులు వచ్చారు. సిగ్గున్నదా అంటారా పోలీసు మిత్రులకి? శరమున్నదా అంటున్నా? దేనికి వస్తారో పోలీసులు? కర్రలు తీసుకొని ఆ వెహికల్ చుట్టుముట్టండి. 10 మంది కార్యకర్తలు ఆ వెహికల్ కాడిపోండి. ఆగండి, ఒకటేసారి ఉంటపోకండి అన్న. 10 మంది పోండి, 10 మంది పోండి, బాగా 10 మంది పోండి. ఆ వెహికల్ ఆపండి, ఫస్ట్ వెహికల్ ఆపండి, వెహికల్ ఆపండి. రాజకమల్ ఏమైందో బాడీ అందరూ పోతా, మళ్ళీ పిచ్చోళ్ళు అందరూ పోతా. రాలే జరగండి, 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 బండి తీసుకురండి. ఈ బాడీకి ఫ్రీజర్ ఏదైనా ఉంటే, చిన్న పిల్లల ఫ్రీజర్ ఉంటది, అది తీసుకొచ్చే పని ఎవరన్నా చేయండి. ఎందుకంటే బాడీ స్మెల్ వస్తుంది, కొద్దిగా ఆగితే టైం పడితే అది ప్యాకింగ్ అయింది కాబట్టి ఫ్రీజర్ లో పెట్టాలా. ఎందుకంటే రెడ్లని అరెస్ట్ చేసేంత వరకు నిందితులైనటువంటి తుకారాం రెడ్డిని, మధుకర్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, సతీష్ రెడ్డిని మొత్తం ఆ గ్రామంలో దాడిలో పాల్గొని అందరినీ, ఈ మహిళల్ని, భర్తని, బిడ్డల్ని మొత్తాన్ని కొట్టి బిడ్డని చంపినటువంటి ఆ 10 మంది రెడ్లని అరెస్ట్ చేసేంత వరకు ఉద్యమం ఆగదు. ఈ బిడ్డని, చనిపోయినటువంటి బిడ్డని పట్టుకొని ఆ తల్లికి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం ఇక్కడే కూర్చుంటది. కాబట్టి ఆ ఫ్రీజర్, చిన్నపిల్లల ఫ్రీజర్ ఎవరన్నా దానకర్ణులు ఉంటే ఇక్కడ వచ్చిన వారికి కూడా భోజన సౌకర్యం కల్పించండి. మనం పోరాడాలి. ఈ పోరాటాన్ని మీడియా రూపంలో చూస్తున్న మిత్రులారా, ఈ పోరాటాన్ని ఇంత భయంకరమైనటువంటి క్రూరమైన, ఇది ఆధునిక యుగంలో ఉన్నావా, ఇది స్వాతంత్రమా, భారతదేశంలో ఉన్నావా, రాజ్యాంగంలో ఉన్న టెర్రరిస్టులు కూడా ఈ పని చేయరు కదా, అవలగాళ్ళారా, టెర్రరిస్టులు కూడా ఈ పని చేయరు కదా. పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఇంత దుర్మార్గం చేయరు కదరా. పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఈ పని చేయరు కదరా.
కాలుకి తగిలినటువంటి కాలు ముందు పెట్టి అయ్యా ఈ 2 నెలల బిడ్డ ఉన్న తల్లిదండ్రులు కొట్టబాకండి అయ్యా, 2 నెలల బిడ్డ ఆ బిడ్డ ఉన్న తల్లిని కొట్టబాకండి అని బిడ్డని కాళ్ళ కాడ పెడితే ఆ బిడ్డని ఫుట్బాల్ లాగా కాలుతో దాన్ని బిడ్డని చంపిండంటే వాడు నరహంతకుడా, టెర్రరిస్టా? అలాంటి దుర్మార్గుడిని ఇంతవరకు భూగోళం చూసిందా? ఇలాంటి ఒక పసిబిడ్డను కూడా కాలుతో తన్ని చంపిండంటే అసలు పురాతన కాలంలో కూడా ఎక్కడ చెప్పుకోలేదు ఇంత దుర్మార్గం. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులు వాడిని అరెస్ట్ చేయలేదంటే వాడికన్నా నరహంతకులు, దుర్మార్గులు ఈ పోలీసులని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకురావడంలే. అంటే ఇది ఎవరి బలం చూసి, ఎవరి అండ చూసి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ చూసా? ఇక్కడ ఎమ్మెల్యే అండ చూసా? ముఖ్యమంత్రి ఎవరి అండ చూసి? ఒక్క రెడ్డి అయినా మన ఓట్లు వేయడానికి వచ్చారు కదా, సాగల ఓట్లు, మంగళ ఓట్లు, యాదవ ఓట్లు, ముదిరాజుల ఓట్లు, మాలామాదిగల ఓట్లు, మొత్తం సబ్బండ కులా ఓట్లు అడుక్కోవడానికి వచ్చిర్రే. ఇవాళ ఒక్క రెడ్డి రాలేదు మన ధర్నాకి, ఒక్క రెడ్డి రాలేదు ధర్నాకి, ఒక్క రెడ్డి ధర్నాలు ఎందుకు పాల్గొనట్లే? అంటే మన పక్షాన ఏ రెడ్డి ఉన్నాడు? మహిళా సంఘం ఎందుకు రావట్లేదు? అనేక మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళల్ని పట్టుకొని చాకలి పేద మహిళలు గుడిలోకి పోయి టెంకాయ కొట్టి దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు అడుగుతారా మీరు? ఎన్ని లక్షల రూపాయలు కావాలి? దేవాదాయ శాఖ పర్మిషన్ ఉందా? ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారు మీరు? అంటే పైసలు వసూలు చేసి 100 రూపాయలు ఇవ్వకపోతే గుడిలోకి వచ్చి దండం పెట్టుకోవడానికి 100 రూపాయలు పైసలు ఇవ్వకపోతే ఎందుకు నీకు పైసలు కట్టాలన్న ఒక్క మాటకి కటిక పేదలైన చాకలి సోదరుల మీద ఇష్టారీతిన కొట్టి బట్టలు గుంజి చింపి ఆడవాళ్ళ చెంపలు పగలగొట్టి లంచం ఉండాలని తిట్టి ఇంత చేసి ఒక బిడ్డను తీసుకొచ్చి కాళ్ళకాడ పెట్టి అయ్యా కొట్టబాకన్నా 2 నెలల పసిపాప ఉంది అంతే ఆ తల్లి కంటే పాపను కూడా చంపేసారు. ఇంత పాపాత్ములు ఉంటారా మీ దేశం మీద? ఇలాంటి పాపాత్ముల్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు ధర్నా చేయడానికి తల్లి కూర్చుంటే తల్లిని అరెస్ట్ చేయడానికి 10 మంది మహిళా కానిస్టేబుల్ పంపిరు. దుర్మార్గం అరెస్ట్ చేసి చూద్దాం. అరెస్ట్ కానీ చేస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, చాకలి సోదరులు, రాష్ట్రంలో ఉన్న చాకలి వాళ్ళంతా ఐలమ్మ విగ్రహం వేసుకున్నారు. సాకలి ఐలమ్మ విగ్రహం పౌరుషానికి, తిరుగుబాటుకి, ఆత్మగౌరవానికి గొడ్డలు పట్టుకున్న సాకలి ఐలమ్మ విగ్రహం వేస్తారు కదా. ఇప్పుడు రాని సాకలి పోరాటానికి ఇగో మీ బిడ్డను చంపారు, మీ బిడ్డను చంపారు. సాకలి సోదరులంతా రండి, ఈ తల్లికి సంఘీభావం తెలిపి ఈ పోరాటంలో పాల్గొని సాకలి బిడ్డను చంపినా ఆ పోలీసుల్ని, ఆ సాకలి బిడ్డను చంపినా ఆ రెడ్లని అరెస్ట్ చేసేంత వరకు మనం కదలకుండా పోరాటంలో పాల్గొనడానికి మొత్తం బీసీలు, చాకలి సోదరులంతా తరలి రావాలని కోరుతున్నా. ఈ పోరాటం ఆగదు, అరెస్ట్ అయ్యేంత వరకు పోరాటం ఆగదు. వాళ్ళు చంపి కొట్టి ఆ గ్రామంలో బలాదురు తిరుగుతున్నారు. ఎట్లంతా ఏం బిగుతారా అని? ఇది రాజ్యం అంటాడు ఎవడన్నా? ఇది గవర్నమెంట్ అంటున్నా? సిగ్గుండాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సిగ్గు శరం ఉండాలి పోలీసులకి. మర్యాదగా వచ్చి మర్యాదగా సూపరింటెండెంట్ పోలీసు, జిల్లా కలెక్టర్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ గ్రామం పోయి నా కొడుకుని సంఖ్యల చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ వేదిక నుంచి ఇంతవరకు అరెస్ట్ చేయరా? ఇంతవరకు వాళ్ళ దగ్గర పోయి ముట్టుకోరా? అంటే పేదోళ్ళు ఇచ్చిన కాగితాన్ని పోలీస్ స్టేషన్ లో తీసుకోరు, కేసు బుక్ చేయరు, సెక్షన్లు పెట్టరు, ఏమి చేయరు. కానీ వీళ్ళని కొట్టి వీళ్ళని చంపి వాడు ఉత్తైన తల మీద అది ఇది రాసుకొని ఉంటే వాడు పెట్టిన పిటిషన్ ని బుక్ చేస్తారా? నేను ఏది మాట్లాడాలి ఇక్కడ మాట్లాడతాను. ఈ కోర్టు లెటర్ చెప్పండి ఇప్పుడు ఇది కోర్టుకు లెటర్ పెట్టాం సార్, కోర్టుకు లెటర్ పెట్టాం సార్. ఏమని? వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద కోర్టుకు లెటర్ పెట్టాం సార్ పర్మిషన్ కు. రేపు పొద్దున్నే పర్మిషన్ తీసుకుంటాం సార్, కోర్టుది తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. చేసుకొని వీళ్ళు ఏం చెప్తే అది కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి రిమైండ్ చేస్తా సార్. నేను ఒకటే అంటున్నా సార్, 100% అట్లా కాదు సార్, నీ మాట కాదు. మైకేవయా కర్ల రాజేష్ దగ్గర ఇదే పోరాటం కోరాలు జరిగినప్పుడు ఒక సైతాన్ లాంటి డిఎస్పీ ఇట్లనే వచ్చి తల్లికి మాట ఇచ్చి నాకు మాట ఇచ్చి వాడు ఇంతవరకు పత్తాలేడు. ఆ డిఎస్పీ ఒక రాత్రి పూట వచ్చి ధర్నా మొత్తాన్ని క్లోజ్ చేసి తల్లికి 8 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తాను, వాళ్ళకి అది ఇస్తా ఇది ఇస్తా అని ఒక డిఎస్పీని పంపి వ్యవస్థ మొత్తం పంపి ఆ పోలీస్ అధికారితోటి మాయ చేయాలనుకున్నారు. మళ్ళా ఇప్పుడు
రెండోసారి ఏం కోర్టు అదిగా సార్ నేను ఒకటే అంటున్నా సార్ డిఎస్పీ గారు నేను అంటే ఒకటే అంటున్నా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరు అని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరు ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయరు 4 రెట్లని ఎందుకు అరెస్ట్ చేయరు 8 మంది రెట్లని పసిపాపని వచ్చారు ఎట్లా వాళ్ళని పంపించిన కాన్స్టేబుల్ పంపించిన తిప్పిస్తా పుసబెడతా ఈ రోజు రాత్రి రాకపోతే మీరు అడగండి మాకు జిల్లా ఎస్పీ ఇక్కడికి వచ్చి రిటర్న్ గా కాగితాలు వస్తే ఇక్కడ నుంచి కదులుతాం లేదు సార్ మిమ్మల్ని బలి చేస్తారు బీసీ అధికారులు బలి చేస్తారా ఏ విధంగా ఏంటి మీ పవర్ ఏంటి చెప్పండి మీ పవర్ ఏంటి నేను ఇంకో మాట చెప్పను మన బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఒక బీసీ పోలీస్ అధికారిని మన దాంట్లోకి పంపి బీసీ పోలీసునే బలి చేస్తారు లాస్ట్ కి నిన్నే బలి చేస్తారు వాళ్ళు అంత దుర్మార్గు ఒక రెడ్డి అధికారి వచ్చి చెప్పనండి ఎందుకు చెప్పరు బీసీ పోలీసుల్ని బలి చేయడానికి బీసీలు ఇందులోకి పంపిస్తారు మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీకు వచ్చిన అర్థం ఏంటి చెప్పండి నేను లీగల్ గా మాట్లాడతా ఈ కాగితంతో సంబంధం లేదు కోర్టుతో సంబంధం లేదు మొత్తం వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేసి పారండి ఈ నైట్ చేయండి పట్టుకరండి వాళ్ళని పట్టుకరండి ఈ నైట్ వీళ్ళు ఎట్లా పోవాలి సార్ ఆ ఊరు ఎట్లా పంపాలి సార్ ఈ ఊర్లో వాళ్ళు భూమి లేకుండా ఎవరన్నా ఒక గింత అన్నం పెట్టిండా వీళ్ళకి ఒక పోలీసు వాడు పోలీస్ స్టేషన్ పోతే కాగితం వేయడానికి పోతే ఇంత అన్నం పెట్టిర్రా మంచినీళ్ళు ఇచ్చిర్రా ఉల్టా వీళ్ళని తిట్టి వీళ్ళ కేసు బుక్ చేయకుండా ఒక సెక్షన్ పెట్టకుండా ఏం సార్ ఏం మానవత్వం ఏం యాంగిల్ నాకు ఒక్కసారి అవకాశం నేను 100% చేయకపోతే మీరు రేపు పొద్దున నన్ను అడగండి సార్ నేను అడగలేను నేను ఒకటే అంటున్నా సార్ ఆ కర్ల రాజేష్ విషయంలో ఒక డిఎస్పీ వచ్చిండు మరి రాత్రి తల్లిని మాయం చేసిండు బిడ్డను మాయం చేసిండు డిఎస్పీ వచ్చి మాయం చేసి పారేసిండు నేను ధర్నా లేవను సార్ మా అమ్మని పంపండి వాడిని అరెస్ట్ చేయాలి ఒక తల్లి చెప్పండి ఆ తల్లికి ఏం చెప్తారో చెప్పండి సార్ నేను 100% మీకు న్యాయం చేయకపోతే రేపు నేను పోలీసులు ఎందుకు మాట్లాడారంటే నువ్వేం చేస్తావో చేయరా నువ్వేం చేస్తావు సారీ క్షమించండి మీ మీద అధికారులు ఏం చేస్తారంటే నువ్వేం చేస్తావో చేయి ఆ ధర్నాన్ని ఆపేయి అని నీ వేళ పెట్టేది అంతే అరెస్ట్ చేయాలి ఏం కాగితం చెప్పండి నేను ఒకటే అంటున్నా సీఎం ఆఫీస్ కి ట్వీట్ చేయండి ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం ఆఫీస్ కి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి సీఎం ఆఫీస్ కి పెట్టండి ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్వీట్ చేయండి అందరూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టండి ముఖ్యమంత్రి కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టండి ఆఫీస్ మారాలి ఈ రోజు అరెస్ట్ చేయాలి సెక్షన్ పెట్టాలి మర్డర్ కేసు నమోదు చేయాలి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఇక్కడ 2 అప్లికబుల్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి ఎందుకంటే అమ్మాయిని భార్యాభర్తలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అతను సాకలి అమ్మాయి భార్య ఎస్సీ కాస్ట్ ఒక దళిత అన్నా ఒక ఎస్సీ కులస్త్రాలు కొట్టిన దానికి ఆడ మనిషిని గుంజి జాకెట్ గుంజి బట్టల్ని గుంజి చంపలే గుట్టి కట్టి కొట్టి లంజముండాని తిట్టి లంజముండలారా ఈ గుళ్ళ మీకేం పని అని చెప్పి ఆ ఆడ మనిషిని కొట్టారు ఆడ మనిషి బిలాంగ్స్ టు ఎస్సీ భార్య ఎస్సీ భర్త సాకలి కుటుంబం మొత్తాన్ని కొట్టిరు కుటుంబ సభ్యులైన సాకలి వాళ్ళందరినీ కొట్టిరు భార్య ఎస్సీ ఆమెని కొట్టిరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ గారు అయ్యో కాబట్టి
ఆగండి అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి, అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి, మర్డర్ కేసు నమోదు చేయాలి, వాళ్ళని వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఈ ఇంత పెద్ద నేరం జరిగినా ఇప్పటి వరకు చేయకుండా పైగా మీ ఉన్నతాధికారులు నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఆ ధర్నాన్ని ఆపేయని అమాయక బీసీ అధికారులని బలి చేయడానికి రంగం సిద్ధం చేశారు. మీకు ఎందుకు అంత ఆరాటం? మా వల్ల కాదని మీరు ఎందుకు చెప్పలేకపోతారు? పైన అమ్మాయిని అరెస్ట్ చేయలేము, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళని అరెస్ట్ చేయలేము, వాళ్ళని ఇక్కడి నుంచి లేపలేము, ధర్నాన్ని ఆపలేము అని మీరు పై వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతారు? మొగమాటం, మన బీసీ ఆఫీసర్లకి మొగమాటం, బానిసత్వం, చెప్పలేకపోవటం. ఇప్పటి వరకు అరెస్ట్ చేసే శక్తి లేదా మీకు? ఉల్టా ఈ ధర్నాన్ని లేపాలని చూస్తున్నారు. ఎందుకన్నా ఈ రోషం లేని జీవితం? కటిక పేదలను కొట్టి చంపుతారా? కటిక పేదలను కొట్టి చంపుతారా? కటిక పేదలను కొట్టి చంపుతారా? ఆ పసిబిడ్డను చంపుతారా ఎవడన్నా? ఇంతవరకు పోలీస్ చరిత్రలో ఎక్కడన్నా ఒక 2 నెలల పసిబిడ్డని కాలుతో నలిపి చంపిన ఒక పోలీస్ స్టేషన్ హిస్టరీ తీసుకురండి ఎక్కడన్నా. వాడు టెర్రరిస్టా, పాకిస్తాన్ ఉగ్రవాద, వాడికన్నా ప్రమాదకారిగా ఉన్నాడు కదా. వాళ్ళందరూ ఎవరిని అండ చూసుకొని వాళ్ళు చెలరేగిపోతారు. ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డి అండని, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండని. అది కాదు అని మీరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేపియండి. వచ్చి దమ్ముంటే అరెస్ట్ చేపియండి. అరెస్ట్ అయిన దాకా ఇక్కడి నుంచి మా ఆత్మగౌరవ సమస్య ఒక రాత్రికి రాత్రే కోలాడ కర్ల రాజేష్ విషయంలో రాత్రికి రాత్రే ఒక డిఎస్పీ వచ్చి అర్ధరాత్రి పూట ఆ కోలాడ కర్ల రాజేష్ తల్లిని అనేక మాయ మాటలు చెప్పి 10 రోజులు బయటికి రాకుండా చేసిండు. దాదాపు 10 రోజులు ఆ మాయలోనే తల్లిని మాయ చేశారు. తర్వాత జ్ఞానం తెలిసి అన్ని తెలిసి బయటకు వచ్చి మళ్ళీ పోరాటం మొదలుపెట్టింది. ఇక్కడ కూడా ఎందుకు మీకు అంత? మా వల్ల కాదు, మీ ధర్మాన్ని ఆపలేము అని మీ పై అధికారులకు చెప్పండి. మీ కళ్ళ ముందు ఒక డిఎస్పీ అధికారి, డిఎస్పీ అంటే మామూలు అధికారా? ఎంత పవర్స్ ఉంటాయి మీకు? వాడిని తీసుకొచ్చి నువ్వు చరిత్రలో నిలబడు, మా గుండెలో నిలబడు అంటారు. తీసుకురా వాడిని బతకరండి, 4 బతకరండి. ఒక అనేక రాష్ట్రాల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మంత్రిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. తీసుకురండి, చూద్దాం వాళ్ళ మీద ఏ సెక్షన్స్ నమోదు చేస్తారు. అట్రాసిటీ పెడతారా? ఎస్సీ అట్రాసిటీ పెడతారా? అటెంప్ట్ మర్డర్ పెడతారా? మర్డర్ కేసు పెడతారా? ఎంతమంది మీద కేసు నమోదు చేస్తారు? ఆ లిస్ట్ మొత్తం చేయాలి. అటెంప్ట్ మర్డర్ పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి, ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలి. వాళ్ళ మీద దాడి చేసిన మహిళ మీద అబ్యూజన్ కేసు పెట్టి ఆ మహిళల్ని చేసినటువంటి ఆ సెక్షన్స్ ఏ ఉన్నాయో ఆ సెక్షన్స్ పెట్టాలని కోరుతాం. మా నాయకులకు చూస్తారు, చూసిన తర్వాత ఇక్కడనే పెట్టాలి. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రీపోస్ట్ మార్టం జరగాలని మేము కోరుతున్నాం. రామచందర్, నేను వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టినా ట్రాఫిక్ క్లియర్ చేస్తే చనిపోయిన సంఘీభావం అనుకోండి, చచ్చిన వాళ్ళకి సంఘీభావం అనుకోండి. అంటే ఇదే రాజ్యమంతా నడుస్తుందా? అసలు ఎందుకు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు మీకు అందరికి? అంటే మీరు అమ్మకే ఉంటారు, మేము అమ్మకే పుట్టినాం, మేము ఎస్సీ, మీరు కూడా ఎస్సీలే, అందరూ అమ్మలైనకే పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకు అంతవరకు మీకు అందరికి క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు? మీ రెడ్డిస్ అయితే మీ ఇంట్లో చూపించుకోవాలి, మా దగ్గర ఎందుకు చూపిస్తారు? మా పిల్లలు ఈ రోజు ఇంతగానం అవుతుంటే మీరు ఎస్సీలు, మీరు బాధి వాళ్ళంటే తిరుగుతారు, వాళ్ళంటే తిరుగుతారని అదే అధికారం మీకు ఎవరు ఇచ్చేది? మనుషులంతా మీరు అమ్మకుంటారా, మీరు అయ్యకుంటారా? మీరు రెడ్డిస్ అయితే మేము మాదిగోళ్ళము, రాజేపుడు చూస్తున్నాం. మేము రజకులను పెళ్లి చేసుకున్నాం, మాదిగోళ్ళు ఇప్పుడు రజకలేదు, కానీ మేము మాదిగోళ్ళం కాబట్టి రాజే చూసుకుంటాం. ఇప్పుడు అలాంటి నీళ్ళు కూడా అంటున్నా. మీరు ఇప్పుడు మీకు తమ్ము ధైర్యం లేదా? మీరు అమ్మకి పుట్టారా, మీరు అయ్యకి పుట్టారా? మేము అమ్మగానే పుట్టినాం కాబట్టి ఈ రోడ్డు మీద కూర్చొని పోరాడుతున్నాము. మీరు పుట్టలే అంటే మీరు పిరికి వాళ్ళు, మేము ధైర్యవంతులం. ఈ రోజు
చెప్పండి అమ్మా, సమాధానం చెప్పండి. ఈ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటున్నా. సమాధానం చెప్పండి. మంచిది కాదు. వచ్చి మమ్మల్ని చేయడానికి పోతావు ఇప్పుడు మీడియా ఉన్నారు కదా, ఈ పాపను పెట్టుకొని తల్లిని చేయడానికి వస్తారు. తల్లిదారం చేయడానికి సిగ్గు చేయకున్నదా? తల్లిదారం చేయటమా? తల్లిదారం చేస్తారా? అంటే పాపను తీసుకొచ్చి కాళ్ళ పడిస్తే పాపం చంపారు. పాపం చంపినోడి మీద కేసు పెట్టమంటే మనం తల్లిదారం చేయడానికి వచ్చారు. నా కొడుకులు మొత్తం రామకృష్ణ ఆపు. ఏం చేస్తారో చేయమని వాళ్ళు ఎందుకు అలా చేస్తారో చెప్పండి, నాకు సమాధానం. మాకు పోవడంగా సార్, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ఎవరి నోటికి ఒకటే సార్, మీరు ఎవరిని అరెస్ట్ చేస్తాను? ఎవరిని అరెస్ట్ చేస్తాను? వాళ్ళ పేర్లేంటి? ఏ సెక్షన్స్ పెట్టిండ్రు? ఏ సెక్షన్స్ పెట్టిండ్రు? ఏ సెక్షన్స్ పెట్టిండ్రు? ఏ సెక్షన్ పెట్టిండ్రు? రిమాండ్ చేస్తారా? రిమాండ్ చేస్తారా? లేదు, ఈ నైట్ జరగాల. ఇప్పుడు జరగాల. ఇప్పుడు జరగాలి సార్. ఇప్పుడు జరగాలి. ఇవాళ జరగాల. ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలా? మీరు డిఎస్పీ, మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టి కేసు పెట్టాలా? మొత్తం సాగరి రాజకీయలే. అతను పెళ్లి చేసుకుంది ఒక మాదిగ అమ్మాయి. ఒక్క అమ్మాయి మాత్రమే ఎస్సీ మాదిగా, మిగతా వాళ్ళంతా సాగరి సోదరులు. ఒక అమ్మాయిని ఎస్సీని చేసుకున్నారు. ఆ అమ్మాయిని కొట్టిన వాడు ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డను చంపేసిండు. వాడి మీద మర్డర్ కేసు నమోదు చేయాలా? మిగతా చేయాలా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలా? వీళ్ళకి కావాల్సినటువంటి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి. ఈ పని జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలం సార్. సంపేస్తే సంపేయండి అంతే.
సార్ ఇప్పుడు ఎవరిని అనటానికి లేదు సార్. మీరు కూడా ఆలోచించండి. ఎవరినెవరేంటి సార్? ఎవరినెవరు? మా వాళ్ళని అంటారు మీరు. ఎవరినెవరేంటి? మా వాళ్ళని అనలేదా? మా వాళ్ళ మీద ఇంతవరకు కేసు వాళ్ళ మీ కేసు పెట్టాక రిప్రజెంటేషన్ తీసుకొని కేసు బుక్ చేసిందా? మా వాళ్ళ మీద మీరు వివక్ష చూపిస్తారు కదా. అంటే అట్లా కాదు అంటే ఇప్పుడు తల్లి అరెస్ట్ చేస్తావా? తల్లి అరెస్ట్ చేస్తావా? తల్లి మీ మీద అనేక రకాల ఒత్తులు ఉంటాయి. యాజ్ ఎ పర్సన్ వచ్చాడు, యాజ్ ఎ పర్సన్ నువ్వు వచ్చాడు, యాజ్ ఎ పోలీస్ రిప్రజెంటేటివ్ నీ వల్ల కాదు. యాజ్ ఎ పర్సన్ నేను గౌరవిస్తానా, ఒక వ్యక్తిగా నిన్ను గౌరవిస్తా. కానీ యాజ్ ఎ పోలీస్ డిఎస్పీగా నీ చేతిలో పవర్ లేదు, నీ మీద అజమాయిషి ఉంది. ఒక వ్యక్తిగా నిన్ను గౌరవిస్తా, కానీ ఒక డిఎస్పీ రిప్రజెంటేటివ్ గా నిన్ను మాత్రం నేను పరిగణనలో తీసుకోలేదు. చేయించండి, అమ్మాయిని చేయించండి. మరి అంటే సరే సరే ఓకే ఆగండి. పోలీసులతో తీసుకోండమ్మా. వాళ్ళని తీసుకోపో బాబు. మామూలు విషయం కాదు, చాలా హై లెవెల్. వాళ్ళంతా క్రిమినల్ బాస్కెట్స్ ఊరు నా కొడుకులు, వాళ్ళంతా క్రిమినల్స్ ఎక్కడ లేరు. ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే మీరు అరెస్ట్ చేయలేకపోతారంటే కారణం ఏంటి సార్? ఇంపాసిబుల్, మీతో కాదు ఇది కాదు. ఎమ్మెల్యే హస్తం ఉన్నది ఇందులో, వీళ్ళు అరెస్ట్ కాకపోవడానికి. టోటల్ రెడ్డి గవర్నమెంట్ హస్తం ఉన్నది. కంప్లైంట్ ఇచ్చింది మా మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందని చెప్పారు కదా. ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ అట్లా కాదండి. కోదాల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయలేకపోయారు. ఈ రోజు వరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ చేయలేకపోయారు. మీకు అర్థం కావట్లేదా? మీ అంతరాత్మ తెలవదా? మీ అంతరాత్మ తెలవదా? మమ్మల్ని పంపండి. ఈ అమ్మాయి ఈ తల్లి ఏదమ్మా పాపేది? ఇదో నేను చెప్తున్నా, ఒకటే చెప్తున్నా డిఎస్పీ గారికి పోలీసులకి, బాగా విపరీతంగా కొడుతుంటా రెడ్లు పాపను తీసుకుపోయి కాళ్ళ మీద పడేసి కొట్టబాకండి అన్నారు. పాపనాడు కాళ్ళ మీద పడేసినా కనికరం లేకుండా పాపని కాళ్ళతో వచ్చి చంపిండు. వాడు చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు. పోలీసులు అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇంత దుర్మార్గులు ఉంటారా దేశం మీద? ఇంత దుర్మార్గులు దేశం మీద ఉంటారా? అంటే పోలీసులు ఒక గుడిలోకి పోయి దండం పెట్టుకోవడానికి సాకలోళ్ళు గుళ్ళకి పోతే, ఆ గుళ్ళకి పోయినప్పుడు పైసలు కట్టలేదని గుళ్ళకి పోతే ఇష్టం వచ్చినట్టుగా లంజల్లారా లమిడిల్లారా అది కొట్టబాకండి. ఆయన 3 గంటలు కొట్టారు, 3 hours కొట్టారు. గజల పడేసి జుట్టు పట్టుకొని జాకెట్లు గుంజి కొట్టి చంపారు. అట్లా కొట్టినాక పాపని తీసుకుపోయి కొట్టబాకండాయా, తల్లిని కొట్టబాకండాయా. 2 నెలల పచ్చి బాలింత 2 నెలల పాపని తీసుకుపోతే ఆ పాపని తీసుకుపోయి కాళ్ళ కాడ పెడితే వాడు కనికరిస్తాడేమో అని, వాడు పులిలాగా కొడుతున్నా ఆ పులికి కూడా కనికరం ఉంటదని పాపని తీసుకుపోయి ఆ పులి కాళ్ళ కాడ పెడితే ఆ పులి పాపను కూడా కాటేసి చంపేసింది. ఇలాంటి వాడు పాకిస్తాన్ ఉగ్రవాది కూడా చేస్తాడు ఈ పని, ఉగ్రవాదైనా చేస్తాడు ఈ పని. అలాంటి రెడ్లందరినీ అరెస్ట్ చేయాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే కేసు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా వాడికి వాడే గీరుకొని
వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు పెట్టారు, కానీ వాడి మీద కేసు పెట్టలే. ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్? ఆత్మన్నోడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, ఆత్మన్నోడు రాజీనామా చేసుకోవాలా. నా వల్ల కాలేదు, ఇదే నా వల్ల కావడం లేదని రాజీనామా చేయాలా, టోపీ తీసి అవతల పడేసి యూనిఫామ్ తీసి ఆడ పడేయాలి. ఎందుకు ఈ సిస్టమ్ లో మీరు ఎందుకు ఉంటుండ్రు? కూలి పని చేసుకొని బతికితేంది, బయట టీచర్ జాబ్ చేసుకొని బతికితేంది, కూలి పని చేసుకుంటే ఎందుకు? నీ బిడ్డలు కాదా, మన వర్గాలు కాదా, పేద వర్గాలు కాదా? తిండి తింటారా 4 రోజుల నుంచి, వీళ్ళు 3 రోజుల నుంచి తిండి తింటారా? ఎవడన్నా ఇంత అన్నం పెట్టినోడు ఉండ వీళ్ళకి? మళ్ళా ఇది అరెస్ట్ చేయట్లేదని, ఎందుకు మాకు న్యాయం చేయట్లేదని ఆ బిడ్డను తీసుకొని ఇక్కడ కూర్చోబెడితే ఇప్పుడు తల్లిని అరెస్ట్ చేయాలని మళ్ళీ వచ్చారు. ఎంత కాదన్నా, మిమ్మల్ని గమనిస్తారు, అందరు గమనిస్తారు కదా. మీ శక్తి ఏంటో అర్థం కావట్లేదా? ఇప్పుడు మీకు ఏం కావాలి? చెప్పు, సమాధానం చెప్పు, సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. ఏం కావాలంటారు? ఏం కావాలంటారు? ఇలా చూడండి, ఆగండి, తల్లి అడుగుతున్నారు. ఈ ప్రాణం తెచ్చి మనం ఇట్లా చేసి 3 రోజుల నుంచి రోజుకో కాంప్లైంట్ ఇచ్చినాం సార్. మేము రోజుకో కాంప్లైంట్ ఇస్తే కూడా ఇట్లా తీసుకొని ఎస్ఐ నీకు నేను పట్టించుకోవాలనా, మర్యాద ఇవ్వాలనా, బయటకు తొప్పేస్తారు. ఈ అమ్మాయి కాగితం ఇస్తుంటే కాగితం తీసుకోడా? నిలబడ్డా నాకు కొట్టి సంపన్న ఏంటది? ఆ మాట వాళ్ళకి చెప్పాలా? ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసినావు? ఎవరిని అరెస్ట్ చేసినావు? ఎవరిని అరెస్ట్ చేసినావు? ఇప్పుడు స్టేట్మెంట్ నేను చెప్తున్నా సార్, 100% నేను న్యాయం చేస్తాను చెప్తున్నాను. డిమాండ్ చెప్పి
బాబు రాజకమల్ రైతు పట్టిస్తారా లేదా ఒకటే చెప్పండి. అమ్మా కొద్దిగా ఏంటో ఓకే మీరు అక్కడ ఉన్నది మీరు అక్కడ ఉన్నది నేను ఫైనల్ చెప్తాను. అదే ఎవరు మీడియాలో అర్థం కాలేదు, ఎవరు మీడియాలో అర్థం కాలేదు. జరగండి అన్న ప్రదర్శన. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాక అన్నా ఇప్పుడు కూర్చున్న తర్వాత అరెస్ట్ చేయమంటే కోర్టు డైరెక్షన్ ఉంది, రేపు చేస్తామంటున్నారు. తర్వాత ఏమన్నారు, ఇద్దరిని అరెస్ట్ చేసినామన్నారు. తర్వాత నలుగురిని అరెస్ట్ చేసినామన్నారు. నలుగురిని ఏ పేర్లు గల్ల వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు, ఏ పేర్లోని కలగని వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, ఎవరిని అరెస్ట్ చేసిండ్రు, ఏ పేరుతో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు కాగితం తీసుకొని రమ్మన్న డిఎస్పీ. కాగితం లేదట, కాగితం లేదట, కాగితం లేదట. ఇప్పుడు ఈ తల్లి అడుగుతుంది, వీళ్ళు నిరక్షరాస్యులు పెద్ద చదువుకోలే, వీళ్ళు ఏమని అడుగుతుండ్రు, వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టేంత వరకు, రిమాండ్ చేసేంత వరకు కదలమని చెప్తారు. వాళ్ళకి సమాధానం సమాధానం చెప్పు వాళ్ళకి. అరే కండ్ల ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చిన్న కదలిక లేదు. ఒక డిఎస్పీ అంటే ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చి ఒక డాక్యుమెంట్ నీ దగ్గర ఏం కాగితం ఉందంటే ఏం లేదంటాడు. ఎవరిని అరెస్ట్ చేసినావు, వాళ్ళ పేర్లేంటి, ఏం సెక్షన్లు పెట్టినావు వాళ్ళ మీద, ఏది కాగితం ఏది, ఏమి లేదు నీ దగ్గర. ఏం ఒత్తిడి వస్తుంది, ఎంత ఒత్తిడిలో ఉన్నారో నాకు తెలియదా. మీరు నన్ను నమ్మండి అంటే ఎట్లా నమ్ముతావు, నిన్ను ఏ విధంగా నన్ను నమ్ముతాము, నిన్ను ఇంపాసిబుల్, నిన్ను నమ్మలేవు. ఎందుకు, నువ్వు వ్యక్తిగా మంచోడివి, వ్యక్తిగా మా జాతి బిడ్డవి, కానీ నువ్వు పోలీసుగా వాళ్ళ చేతిలో ఉన్నావు, పోలీస్ అధికారిగా వాళ్ళ మాట వినాల్సి వస్తుంది, వాళ్ళ ఒత్తిడి నీ మీద ఉన్నది. కానీ వ్యక్తిగా నువ్వు మా వర్గానివి, మా పేదల వర్గానివి, మా బహుజన వర్గానివి, మా బీసీ ఎస్టీల బిడ్డవే. కానీ ఒక పోలీస్ అధికారిగా నీ మీద ఒత్తిడి ఉంది, నీ మాట మేము వినలేము, నీ మాట మేము వినలేము. మాకు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసు, ఆడళ్ల మీద అబ్యూజింగ్, ఈ సెక్షన్లన్నీ పెట్టి కాగితం చూయించు, అప్పుడు కదులుతాం. లేదంటే ఆ పాపని తీసుకొని, పాప చచ్చిపోయిన పాపని పెట్టుకొని ఉన్నది కదా, ఈ తల్లిని అరెస్ట్ చేయండి, చూద్దాం. ఈ తల్లిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేద్దారుగా చేయండి. అమ్మా గణేష్, ఈ కొడుకుని, ఈ తల్లిని చూడమ్మా, తల్లిని కొట్టిండ్రు, కొడుకుని కొట్టిండ్రు, కోడల్ని కొట్టిండ్రు, వాళ్ళ బంధువులు కొట్టిండ్రు, 10 మంది సాకలను కొట్టిండ్రు, ఒక అమ్మాయి ఎస్సీ మాదిగని కొట్టిండ్రు కోడల్ని. ఏం ఘోరం అంటాను ఇది. ఇంతవరకు అన్నం తినలే. అమ్మ మమ్మల్ని మేము మన బతిలో ఆడుతున్నాం, అన్నాలు తీసుకొచ్చినాం, అమ్మ మీ కుటుంబం వరకు అన్నాలు తినండి, బాలన్న అన్నం పెట్టి వాళ్ళకి అన్నం పెట్టండి, ఒక ముద్ద తినండి, ఒక ముద్ద తినండి, ఒక ముద్ద తిని చాయ్ తాగండి. ఒక ముద్ద తినండి, మన పోరాటాలన్నా చేయాలి. పాపనంటే
తెచ్చి పెడితే మేము ఈడ తింటాం. మళ్ళా ఆ పాపనే లేనప్పుడు అన్నమే తింటాం. అన్నం పేకి పడుతుందా తింటే మాకు అన్న పేకు కాలినాక తల్లికి అన్నం పోతుందా? అది అసలు అన్నం అంటారా? ఇంకా గడ్డి తిన్నా ఒకటే అన్నం తిన్నా ఒకటే. ఏం చెప్తారో చెప్పండి మరి. పోలీసులు చెప్పాలి ఒకటే ఇంత ఇంత గుంపులో ఊపిరాడగలు వస్తానా? నువ్వు ఎక్కడ వాళ్ళని అక్కడికి జరుపు. మీడియా వాళ్ళ వరకు ఉండండి. మీడియా వాళ్ళ వరకే ఉండండి. పిల్లగాళ్ళు దేనిక పిల్లగాళ్ళు ఏం రిప్రజెంట్ చేస్తారు బాబు? ఏంటి ఒక్కొక్కరు ఆర్గనైజ్ చేయండి. అరే వెనుకున్న వాడు పంపండి బాబు. మీరు ఎందుకున్నారన్నా వెనుక? మీరు ఆర్గనైజ్ చేయడానికి వచ్చారా? దేనికి వచ్చారు? ఎవరు నమ్మాలో పరిస్థితి బాగాలేదు. అడుకోండి. మీరు మీడియా వాళ్ళు కాదు కదా, మీరు కాదు కొంచెం అటు పోవాలి. వాళ్ళని జరపమ్మా. వాళ్ళని ఫోన్ ఏమో. ఫోన్ ఎవరు? నాదేనా? నా ఫోన్ ఏది? కోర్టా? దానంతా బోగస్ మాట ఇంకోటి ఉందా? అన్న లిస్ట్ ఇక్కడ 8 మంది పేర్లు పాత కంప్లైంట్ మీద కేసు వీళ్ళిచ్చిన కంప్లైంట్ చూడండి అన్న. వీళ్ళిచ్చిన కంప్లైంట్ మీద పేర్లు చూడండి అన్న. అదే కరెక్టే ఉంది. నేను చెప్తా. వీళ్ళు పెట్టింది చూడండి పేర్లు. సార్ నా దగ్గర ఇక్కడ చూడండి పేర్లు. ఇగో చూడండి కింద పడేసి ఉంద్యాల శ్రీనివాసరెడ్డి, ఎస్ మధురెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి మరియు ఇతరులు కొబ్బరికాయలు అమ్మే రాడ్ని తీసుకొని వచ్చి కొట్టారు. పొడవడానికి వచ్చారు. ఆ రాడ్ తీసుకొని పొడవడానికి వచ్చారు. ఆ కారం చెడు చుండూరు కూడా పనికిరాదు కదా. ఆడ కూడా 30-40 ఏళ్ళ కొట్టి చంపారు. ఇక్కడ పసిగుడ్డని చంపారు కదా. పసిగుడ్డని చంపారు కదా అంటారు నెలకేసి. చూడండి ఎవరి మీద ఏం సిస్టమ్ ఇది? సిస్టమేనా ఇది? వినావాలి అండి. వీళ్ళకి ప్రాణ భయం ఉండి భయంగా బతుకుతారు. 2 రోజుల నుంచి ఇడికి వచ్చి ఎవరు 4 రోజులు అయింది. ఎవడ బతుకుతారు? బస్తాలు ఉన్నారా? ఎవడ పోతున్నారు? ఎవడుంటారు వీళ్ళు? హాస్పిటల్ పడుకున్నాం. ఒకరోజు ఎక్కడెక్కడ గల్లీలో పడుకున్నాం సార్. మేము 4 రోజులు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్తే మేము నరుకుతాం, మేము చంపుతాం అని చెప్పేసి గవర్నమెంట్ ఇల్లు కూడా మేము ఇప్పించామని చెప్పేసారు వాళ్ళు. పొద్దున్నే మాట్లాడుతున్నాను. నేను ఈ రోజు 100% మెసేజ్ పెడతా. వాళ్ళకి ఏం అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తాం సార్. కూర్చోం. అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తాము. కేసు కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు సార్. అన్ని తీసుకోండి. ఎవరు చేసింది కదా ఇచ్చి వీళ్ళకి 4 రోజులు అవుతుంది. అంటే వాళ్ళు చుట్టూ తిరుగుతాం మేము. అంటే పట్టించుకున్నారా?
కాదన్న ఇప్పుడు చేయాలి కదా, రేపు ఆదివారం ఇప్పుడు రేపు సండే కదా, రేపు సండే సార్, ఇప్పుడు రేపు సండే ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు చెప్పండి. ఇంపాసిబుల్ జడ్జి గారికి చేస్తా 100% చేస్తా సార్ నేను. ఒక స్పష్టమైన అవగాహన ఇవ్వండి. మీరు ఇప్పుడు నలుగురిని తీసుకొచ్చిండ్రు, మీరు ఇప్పుడే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను చెప్పండి. చేసుకొని చేస్తా. ఎవరు పేరు ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ ఏదన్నా పేరు లేదు, ఎవరు ఏం కేసు ఎట్లా నమ్ముతాం సార్? అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చేస్తావు కదా, ఏ స్టేట్మెంట్ ఇస్తారో స్టేట్మెంట్ ప్రకారం చేస్తాను. ఇక్కడే చేయండి, అందరం ఉన్న ఇక్కడే చేయండి. మేము బీదలమైనందుకు ఇక్కడ చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీబీసీ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఈ వల్ల మాకు న్యాయం చేయండి. ఇప్పుడే ఇక్కడ వచ్చి పేపర్ ఏముందో వెళ్ళిపోతాము. ఎవరు అరెస్ట్ కాలేదు, వారు రేపు ఆదివారం ఊకుంటున్నారా? ఊకపోతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఉంది, వాళ్ళకి ఆడపిల్ల ఉండే ఉంటుంది, లేక ఏం లేదు. వాళ్ళకి అమ్మ వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళు, వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పి ఈ రోజు పోయి మాట్లాడేటోళ్ళు. మనం మేము కులం తక్కువ అని చెప్పి ఈ రోజు మమ్మల్ని అడగడం కూర్చోబెట్టే మీకేం పుణ్యం జరుగుతుంది? మీరు పుట్టినారు, మేము పుట్టినాము ఒకటే తల్లికి, కానీ తల్లి వేరే అని ఏంటంటే మాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటే రక్తం మీద ఉంది, వేరే వేరే రక్తాలు ఏం కాదు. మేము కూడా వస్తున్నాం, మీరు కూడా వస్తారు. మీ రక్తం పెరిగాలి, మా రక్తం పెరిగాలి, చూస్తాం వాళ్ళని. మాదిగా మాలని తప్ప చేసి మాట్లాడారు. లేచి నిలబడాలి, నిలబడి కవర్ చేయ మొత్తం. కూర్చోవద్దు కదా, మొత్తం కవర్ చేయాలి కదా. మాకు పాలలు లేరు, మాకు కులస్తులు లేరు, మాకు ఎవ్వరు లేరు. మేము ఉన్న కాడికి ఇన్నే ఉన్నాం. మేము మీరు వాళ్ళని తెచ్చి రోడ్లో పెట్టినాక మీరు జరగడం అప్పటి వరకు జరగదు. అరెస్ట్ కావాలి, వాళ్ళు రావాలి, మేము లేవాలి. ఈ రోజు మీరు డ్యూటీలు ఉన్నారు, రేపు పొద్దున తెల్లారితే సండే వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు. ఈ రోజు అక్కడే వెళ్ళిపోతారు. ఈ రోజు మీరు ఉంటారు, రేపు ఉండనే వాళ్ళు చేసుకొని ఏది మరి దాని డాక్యుమెంటేషన్? ఎవరు పేర్లేంటి, సెక్షన్లేంటి?
ఏం సెక్షన్లు పెట్టారు, ఏం కేసు పెట్టారు? మరి అదుపులో తీసుకుంటే ఏమొస్తుందన్న? అదుపులో ఎవరైనా తీసుకోవచ్చు, అదుపులో తీసుకుంటే ఏమొస్తుందన్న? తర్వాత సెకండ్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అప్రోప్రియేట్ టైంలో మీరు కేసు చేయకపోవడం, ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత